ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ నేతృత్వంలో డిఎస్సి మెగా డిఎస్సి 25,000 టీచర్ పోస్టులతోని భర్తీ చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు లేక విలవిలబోతున్నాయి. దాదాపుగా 4,500 స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు ఖాళీగా ఉంటే నామమాత్రంగా తూతూ మంత్రంగా ఫిలప్ చేయడం జరుగుతుంది. రెండవది పీటీ టీచర్లు లేరు, డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్లు లేరు. అదేవిధంగా ఇంకోటి ఇవాళ ప్రైమరీ స్కూల్లో కానీ మన హై స్కూల్లో కానీ కాలేజీలలో పీఈటీలు లేక విద్యా ప్రమాణికలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే చదువుకు ఒత్తిడి పడి పిల్లలు ఆత్మహత్యలు చేసుకునేటువంటి దుస్థితి ఏర్పడుతుంది, మనం చాలా వరకు చూస్తున్నాం. కాబట్టి వెంటనే 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ ధీటుగా తీర్చిదిద్దాలనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఇలా పిల్లలు తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అప్పు తప్పు చేసి ప్రైవేట్ పాఠశాలలో ఇబ్బందులకు గురవుతున్నా కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలు ఇలా ఒక ఎంబీబీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సివిల్లో కానీ మంచి ర్యాంకులు సాధించారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు ఎక్కడ కనుమరుగయ్యాయని చెప్పేది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. వెంటనే మెగా డిఎస్సి 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీడీ చేసినటువంటి విద్యార్థులు మరి 4 లక్షల మంది విద్యార్థులతోని చలో ప్రగతి భవన లేదంటే చలో సెక్రటరేటా మీరు నిర్ణయించుకోరని చెప్పి వెంటనే ఒక విద్యాశాఖ మినిస్టర్ కూడా లేకపోతే ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందని చెప్పి డిమాండ్ చేస్తూ వెంటనే పోస్టుల భర్తీకి సన్నద్ధం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ధర్మార పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈరోజు డిఎస్సి పోస్ట్ పోన్ అనే ఉద్దేశంతో ఈరోజు ఇందిరా పార్క్ ధర్నాకు పిలిపించడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిలో వచ్చినటువంటి మన ఆర్ కృష్ణ గారికి మరి నీల వెంకటేశ్వర గారికి మేము పిలవగానే వచ్చినటువంటి వారికి పెద్దలకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే జూన్ 12న మే 20 నుంచి జూన్ 2వ తారీఖు వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. జూన్ 2 వరకు టెట్ ఫలితాలు నిర్వహించిన తర్వాత జూన్ 12న టెట్ ఫలితాలు వచ్చినాయి. జూలై 18 నుంచి డిఎస్సి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం ముద్రనిద్రలో ఉందా? ప్రభుత్వం కళ్ళు కనిపించడం లేదా? ఒక నెలలో ఎట్లా చదువుతారు? 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 61 పుస్తకాలు ఎట్లా చదువుతారు నెల రోజులలో? అదే ఇప్పుడు విద్యాశాఖ అధికారులు అదే నెల రోజులలో చదివి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటారా? కనిపించడం లేదా? రోజుకి ఇంతమంది నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే కళ్ళుకు నెత్తికెక్కినాయి ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి ఎక్కడ పోయాడు? విద్యాశాఖ ఎక్కడ ఉంచుకున్నాడు? హోమ్ మినిస్టర్ ఎక్కడ ఉంచుకున్నాడు? రేవంత్ రెడ్డి పోయి ఢిల్లీలో ఉంటే ఇక్కడ విద్యా సమస్యలు పరిష్కరించేది ఎవరు? ఇక్కడ కనిపించడం లేదా? రోజు పేపర్లలో కానీ సోషల్ మీడియాలో కానీ మన నిరుద్యోగులు ధర్నా చేస్తుంటే అధికారులకు పట్టింపు లేదా? కనిపించడం లేదా? ప్రభుత్వం ఎక్కడైనా స్పందించాలి. వెంటనే డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి. 3 నెలల పాటు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి. 25,000 పోస్టులు ఉద్యోగాలు 25,000 కొత్తగా 25,000 టీచర్ ఉద్యోగాలు ఈ డిఎస్సీలోనే యాడ్ చేయాలి. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తే అవసరమైతే మళ్ళీ రెండోసారి విద్యాశాఖ కార్యాలయానికి ముట్టడించడానికి మేము వెనకాడమని మేము అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది.